మన ఎవరో ఒక అబ్బాయి ఎగ్జామ్ రాశాడంట, ఫెయిల్ అయిపోతానేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఒకవేళ ఫెయిల్ అయిపోయావు అనుకో, ఏంటి ఇప్పుడు భూమి తిరగడం ఆగిపోతుందా? సూర్యుడు ఉదయించడం మానేస్తాడా? ఫెయిల్ అయిపోయావని ఏదో ఒకటి పిచ్చి పని చేసావు అనుకో, ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అనుకో, ఎవరు పోతారు? నువ్వు పోతావు. నీకో విషయం చెప్పనా, ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ రాయొద్దని ఎవడు నిన్ను అన్నాడు. నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటది. ఒకవేళ ఇది పోతే ఇంకోటి ఉంటది. కాలం నిన్ను మార్గంలో అలా నడిపిస్తూ ఉంటది. నడుచుకుంటూ వెళ్ళిపో. ఏమో ఇంకా గొప్ప జీవితం ఉందేమో. అలా ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నావు? ప్రతిదానికి దిగులు పడిపోతా ఉంటారు, ప్రతిదానికి చింతపడిపోతా ఉంటారు. ఇంకా అయిపోయింది ఏదో వీళ్ళకి తెలిసినట్టు మొత్తం. నువ్వు చెప్పు, అయిపోయిందా? ఫ్యూచర్ ఎంత బాగుంటుందో ఎవడికి తెలుసు? ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు పోరాడేవాడిదే మానవ జీవితం. నువ్వు చెప్పు, భూమి మీదకి ఎలా వచ్చావు? ఒంటరిగా వచ్చాం మనం. అప్పుడు నీకు భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. అప్పుడు నీకు డబ్బులు లేవు, అప్పుడు నీకు ఇల్లు లేదు, పొలాలు లేవు, అసలు ఏవి లేవు. నీకు ఏ సంబంధం లేదు. ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా మొలతాడు లేకుండా పుట్టినావు నువ్వు. అవునా? అలాగే చచ్చిపోతావు నువ్వు. ఈ మధ్యలో వచ్చాయి సాధించే విజయాలన్నీ మధ్యలోనే సాధిస్తావు. దేనికి చింతపడాలి, దేనికి బాధపడాలి, దేనికి బెంగపడాలి? అసలు అది కరెక్టేనా అంటే కాదు. చావు అసలు పరిష్కారమే కాదు.